శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. వారంలో వచ్చే 7 రోజుల్లో ఏ రోజు ఏ వస్తువులు కొనవచ్చో, ఏ రోజు ఏ వస్తువులు కొనకూడదో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వారంలో వచ్చే 7 రోజుల్లో ఒక్కో రోజు కొన్ని వస్తువులు కొనవచ్చు, ఒక్కో రోజు కొన్ని వస్తువులు కొనకూడదు. ఆదివారం రోజు ఇనుప వస్తువులు కొనకూడదు, కొంటే ఇబ్బందులు వస్తాయి. ఎరుపు రంగు వస్తువులు ఆదివారం కొనుక్కోవచ్చు, గోధుమలు కొనుక్కోవచ్చు. సోమవారం రోజు కంప్యూటర్ కొనకూడదు. మొబైల్స్ ఎప్పుడు సోమవారం రోజు కొనకూడదు. సోమవారం మొబైల్స్ కొంటే ఆ మొబైల్కి చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అలాగే ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవి కూడా సోమవారం కొనకూడదు. సోమవారం ఎలక్ట్రానిక్ వస్తువులు కొంటే ఎప్పుడు ఏదో ఒక రిపేర్ వస్తూ ఉంటుంది. సోమవారం బియ్యం కొనవచ్చు. పాలకు సంబంధించినటువంటి వస్తువులు ఏవైనా సరే సోమవారం రోజు కొనుక్కోవచ్చు. మంగళవారం ఇనుము కొనకూడదు. ఇనుప వస్తువులు ఏవి మంగళవారం కొనుక్కోకూడదు. బూట్లు కూడా మంగళవారం కొనకూడదు. మంగళవారం ఎర్రటి వస్తువులు కొనవచ్చు. వంటగది వస్తువులు కొనుక్కోవచ్చు. మీ వంటగదికి అవసరమైనటువంటి సామాగ్రి ఏ ఉన్నా సరే అవన్నీ మంగళవారం రోజు కొంటే మంచిది. బుధవారం రోజు బియ్యం కొనకూడదు. బుధవారం రోజు వంట పాత్రలు కొనకూడదు. బుధవారం రోజు ఏం కొనుక్కోవాలంటే స్టేషనరీ వస్తువులు కొనుక్కోవాలి. స్టేషనరీ షాప్కి వెళ్ళి స్టేషనరీ వస్తువులు బుధవారం కొనుక్కుంటే అదృష్టం. అలాగే గురువారం రోజు కళ్ళద్దాలు కొనుక్కోకూడదు. స్పెక్స్ గురువారం కొనకూడదు. ఐలైనర్స్ అని కొంతమంది వేసుకుంటారు. ఐలైనర్స్ గురువారం కొనకూడదు. కత్తెర కూడా గురువారం కొనకూడదు. గురువారం కంప్యూటర్ కొనుక్కోవచ్చు, మొబైల్స్ కొనుక్కోవచ్చు. ఎవరైనా మొబైల్స్ కొనుక్కోవాలంటే కొత్త మొబైల్ ఫోన్ గురువారం కొనుక్కోండి, చాలా మంచిది. ఆ మొబైల్ మీకు బాగా అదృష్టాన్ని ఇస్తుంది. అలాగే ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవైనా గురువారం కొనుక్కోవచ్చు. ఆస్తులు కొనుక్కోవాలంటే గురువారం కొనుక్కోండి. ఏదైనా బ్రహ్మాండమైన ప్రాపర్టీస్ కొనుక్కోవాలి, రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలంటే గురువారం రిజిస్ట్రేషన్ చేయించుకోండి. ఆ ప్రాపర్టీస్ వల్ల మీకు బాగా అదృష్టం కలిసి వస్తుంది. శుక్రవారం రోజు కిచెన్ వస్తువులు కొనకూడదు. వంటగదికి అవసరమైన వస్తువులు ఏవి కూడా శుక్రవారం కొనకూడదు. శుక్రవారం ఏం కొనాలి? అందానికి సంబంధించిన వస్తువులు, బ్యూటీకి సంబంధించిన వస్తువులు కొనాలి. పర్సులు శుక్రవారం కొంటే మంచిది. ఎవరైనా పర్సు కొనుక్కోవాలంటే శుక్రవారం కొనుక్కోండి. బట్టలు కొనుక్కోవాలంటే శుక్రవారం కొనుక్కోండి. శుక్రవారం బట్టలు షాపింగ్ చేస్తే చాలా మంచిది. శుక్రవారం గాజులు కానీ, పువ్వులు కానీ, పండ్లు కానీ కొంటే విశేషంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. శనివారం రోజు తోలు వస్తువులు కొనకూడదు. శనివారం ఉప్పు కొనకూడదు. శనివారం ఆవాలు కొనకూడదు. శనివారం ఆవ నూనెతో చేసిన పదార్థాలు కొనకూడదు. అంటే శనివారం రోజు ఊరగాయలు కొనకూడదు. చాలామంది షాప్కి వెళ్ళి శనివారం ఊరగాయలు తెచ్చుకుంటారు. ఊరగాయలు చాలా వరకు కూడా ఆవ నూనెతో చేసినవి ఉంటాయి. పచ్చళ్ళు ఎప్పుడు శనివారం కొనకూడదు. ఫర్నిచర్ శనివారం కొనుక్కుంటే మంచిది. కర్టెన్లు శనివారం కొనుక్కుంటే మంచిది. మిషనరీ సామాగ్రి, యంత్రాలకు సంబంధించినవి శనివారం కొనుక్కుంటే మంచిది. ఇలా వారంలో వచ్చే 7 రోజుల్లో ఏ రోజు ఏవి కొనకూడదో అవి కొనకండి, ఏ రోజు ఏవి కొనొచ్చో అవి కొనండి. విశేషంగా అదృష్టాన్ని అందిపుచ్చుకోండి. నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైనటువంటి ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలకి అతి సులభమైనటువంటి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా? అలాగే జ్యోతిష శాస్త్రపరంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? పండుగల సందర్భంగా, ప్రత్యేకమైన రోజుల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. అన్ని రకాలైనటువంటి సమస్యలకి సులభమైన పరిష్కార మార్గాల కోసం, పండుగల సందర్భంగా, ప్రత్యేకమైన రోజుల సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాల కోసం మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.